త్వరలో జరగబోయే ఎన్నికలు పేదల అనుకూల భావజాలం పెత్తందారుల అనుకూల భావజాలం మధ్య జరుగుతున్న సంఘర్షణ అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు దుర్మార్గం వల్ల 31 మంది అవ్వాతాతలు ప్రాణాలు కోల్పోయారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు హంతకుడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే రాబోతోందని, తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థపైనే చేసి పెన్షన్ల పంపిణీ కొనసాగిస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారని, ఆయన పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా అని సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితే ప్రజలకు గుర్తొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలే అన్నారు. చంద్రబాబుకు నా అనే వాళ్లంతా నాన్ లోకల్స్ అని చెప్పారు. ఏపీలో పేద ప్రజలంతా తన వాళ్లే అని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రాన్ని జన్మభూమి కమిటీల ముఠా దోచుకుందని విమర్శించారు. అవ్వ తాతలకు ఇంటి వద్దనే ఇచ్చే పెన్షన్లు తాము చెబితేనే చంద్రబాబు నాయుడు గారు ఆపించారు అని అహంకార ధోరణితో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు మొన్ననే చూసా టీవీలో, రాజమండ్రిలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు లాంటి వారు ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పటం మీరంతా కూడా చూశారు. వీళ్ళ అహంకార ధోరణిని ఏ రకంగా వాళ్ళంతా కూడా సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఉన్నారో మీరంతా కూడా గమనించారు. ఇంతటి దుర్మార్గం చేసినందువల్ల ఇప్పటికే గత కొద్ది రోజులుగానే నిన్న ఈరోజు ఈ మధ్యకాలంలోనే ఏకంగా 31 మంది అవ్వాతాతలు పెన్షన్లు అందుకునే పరిస్థితిలో అందుకోలేక, నడచలేక, అవస్థ పడలేక ఏకంగా 31 మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు కేవలం ఈ 2 రోజుల్లో 31 మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా, లేకపోతే అంతకన్నా దారుణమైన పదం ఏదైనా ఉంది అంటే అదందామా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. అవ్వ తాతలు ఉన్నారు, వితంతు అక్క చెల్లెమ్మలు ఉన్నారు, నా దివ్యాంగులు ఉన్నారు. మీ అందరికీ కూడా చెబుతా ఉన్నా, కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4వ తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ బిడ్డ మోసం చేయలేదు, మంచి చేశాను కాబట్టే మళ్ళీ ఒంటరిగా ఆత్మవిశ్వాసంతో మళ్ళీ ప్రజల ముందుకు మీ బిడ్డ ఆశీస్సుల కోసం మళ్ళీ వస్తా ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టే మీ జగన్ ఇలా ఈ రోజున స్వచ్ఛమైన మనసుతో మంచి చేశాను అన్న ఆత్మవిశ్వాసంతో మీ ముందుకు మరోసారి వచ్చి ఆశీస్సులు కోరే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. రాబోయే 2024 ఎన్నికల్లో కూడా మీ బిడ్డ అబద్ధాలు చెప్పడు, మీ బిడ్డ మోసాలు చేయడు. చేయలేని వాగ్దానాలను సాధ్యం కాని వాగ్దానాలను మీ బిడ్డ మేనిఫెస్టోలో పెట్టాడు. ఒకటే గుర్తుంచుకోండి, జగన్కు పేదలపై ఉన్న ప్రేమ, మీ బిడ్డ జగన్కు పేదలపై ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో
మరే నాయకుడికి లేదు, ఉండదు అని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అందుకే చెప్తా ఉన్నా జగన్ చేయలేని ఏ స్కీమ్ అయినా కూడా చంద్రబాబు కాదు కదా, ఆయన జేజమ్మ కూడా అమలు చేయలేడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.